రూతు గ్రంథం 2వ అధ్యాయము 21, 22 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 21, 22 వచనాలు కలిసి చదువుకుంటాం. నేను సమృద్ధి గలదాననై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచునని వారితో చెప్పి, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబూరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేమునకు చేరి. దేవుడు ఈ వాక్య భాగమును మన కొరకు ప్రభు సహాయపడుగాక, ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం చూస్తాము, గత దినాలుగా నయోమిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే నయోమిలో ఉన్నటువంటి బలహీనతలను చూసాము. రూతు, ఓర్ప వీళ్ళందరి గురించి మరి 1వ అధ్యాయం నుండి ఈ అధ్యాయం అంతా కూడా ఒక్కొక్క వచనం మనము గత దినాల్లో ధ్యానం చేస్తూ వచ్చాం. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, ఈ అధ్యాయం చివరిలో ఈ 2 వచనాలలో ఇప్పుడు నయోమి అంటుంది, ఏమని అంటుంది? గత వారం ఏమని చూసామంటే, నన్ను మధురు అని పిలవకండి, నన్ను చేదు అని పిలవండి అని అన్నది పై వచనంలో. నయోమి అనే మాటకు మధురము, మారా అనే మాటకు చేదు. కాబట్టి నేను ఆ ఆధిక్యతను అవన్నీ కోల్పోయాను, నన్ను ఇంకా అలా పిలవకండి అని పోయిన వారం నేను లేనులే, కానీ అంతకు ముందు వారం మనం వాటి గురించి మనం చూసాం. ఇప్పుడు నయోమి అంటుంది 21వ వచనంలో, నేను సమృద్ధి గలదాననై వెళ్ళితిని. ఇప్పుడు ఏమైపోయాను? నేను రిక్తురాలుగా వచ్చేసాను. ఫస్ట్ పోయేటప్పుడు బెత్లెహేము నుంచి నేను వెళ్ళేటప్పుడు ఎలాంటి దానిగా ఉన్నాను అని అంటే, సమృద్ధి కలిగిన దానిగా ఉన్నాను. ఇప్పుడు ఏమి లేని దానినై వచ్చేసాను. కాబట్టి మొదటేమో బాగుంది, ఆ తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? ఏమి లేకుండా అయిపోయింది. అయితే బాగున్నప్పుడు ఎందుకు వెళ్ళడం? బాగుంది కదా, ఎందుకు వెళ్ళడం? బాగుంది కదా. కరువు వచ్చిందండి బెత్లెహేములో. కరువు వచ్చింది కదా అని కుటుంబాన్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. అయితే పోయేటప్పుడు ఎట్లుందంట? నేను బాగా కరువుతో ఉన్నాను అని ఆమె అన్నది. ఆ మాట స్వయంగా తన నోరు తెరిచి తానే అన్నది. ఏం సెలవు ఇచ్చింది? నేను సమృద్ధి గల దానగానే ఉన్నాను, ఇంకా సమృద్ధి చేసుకోవాలని ఆశ పుట్టింది. పోయాను, ఇప్పుడు ఎట్లొచ్చాను? ఏమీ లేకుండా వచ్చాను, ఏమీ లేని దానినై. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 47వ వచనంలో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 27:48 వచనం చదవండి. ఆ మాట 47. నీకు సర్వ సమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు. నీకు అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నా కూడా నువ్వేం చేయలేదు. నువ్వు సంతోషముతో హృదయానందంతో ఉన్నప్పటికీ నీవు నీ దేవుడైన యెహోవాకు దాసుడవు నువ్వు కాలేదు. ఎందుకు రిక్తురాలైపోయింది? ఏమి లేనిది ఎందుకు అయిపోయింది నయోమి అని అంటే, ఏమి లేకుండా అయిపోవడానికి కారణం ఏమిటి అని అంటే, నీకు అన్ని ఉండి కూడా నువ్వేం కాలేదు, దేవునికి దాసుడవు కాల, దేవుని మాటకు లోబడలా, దేవుని మాటకు విధేయత చూపలా. అందుకని నువ్వు ఇప్పుడు ఏమైపోయావు అని అంటే, ఏమి లేని వ్యక్తివి అయిపోయావు. కాబట్టి ద్వితీయోపదేశకాండాలు అన్నాడు, నీవు సంతోషంతో హృదయానందంతో సర్వ సమృద్ధి కలిగి ఉండి కూడా నీవు యెహోవాకు ఏం కాలేదు, ఆయన మాట వెళ్ళలేదు, ఆయన దాసుడు కాలేదు. అందుకని నీవు చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఈ వచనమే నెరవేర్చబడతా ఉంటుంది. అన్నీ ఉంటాయి, అన్నీ బాగుంటాయి, కానీ మనం దేవునికి ఏమాత్రం దాసులం కూడా కాలేదు. దేవుని మాటకు లోబడం, దేవుని మాటకు విధేయత చూపం. నయోమి జీవితంలో కూడా మొదటి తలపులు అదే మనం చూస్తాం. ఆమె నేను అన్నది, నేను సమృద్ధి గలదాననై వెళ్ళాను. ఇంకో చోట అంటాడు, హోషేయ గ్రంథం 13వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం తన ప్రజల గురించి ఒక చక్కటి మాట రాయబడింది.
చక్కటి మాట అని అనకూడదులేండి, కొంచెం కఠినమైన మాట. 13వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథం 13:6. ఆ, ఆ. మేత దొరకగా తృప్తి పొందిరి, గర్వించి. తర్వాత వాళ్ళకి మేత దొరకగా తిని తృప్తి పొంది సర్వసమృద్ధి కలిగి ఉండి ఏమైపోయారంట? వారు గర్వించి. గర్వించి చాలాసార్లు దేవుని మర్చిపోయారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు అన్నీ ఉన్నా కూడా ఏమి లేని వారంగా, సరే అది తర్వాత తలంపులో చూస్తాం. అంటే అన్ని ఉండి కూడా దేవునికి ఏం కాలేదు అని అంటే మనం దాసులం కాలేదు. తిని గర్వించి దేవుని మరిచిపోయిన సందర్భాలు అవి మన జీవితంలో లేకపోలేదు, చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఒకసారి తిరగేసుకుంటే అవన్నీ కనబడతాయి. అందుకని అక్కడ అంటాడు, మొదటి సమూయేలు గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? రండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 29వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2:29. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మను కొవ్వు పెట్టుటికై నా జనులకు ఇశ్రాయేలుకు చేయి నైవేద్యంలో శ్రేష్ఠ భాగంలో పట్టుకొనుచు. ఆ చివరి మాట, నాకంటే నీ కుమారులను, నాకంటే నీకున్న దానిని, నాకంటే నీకున్న మిగతా ఆధిక్యతలను వాటిని నువ్వు గొప్ప చేసుకున్నావు. నయోమి చేసిన పని అదే. దేవుని కంటే తన కుటుంబాన్ని ఎక్కువగా, దేవుని కంటే చెప్పొచ్చు కదా, మోయాబు దేశానికి వెళ్ళకూడదు, మనం ఆ లోకంలోనికి వెళ్ళకూడదు, దేవుడు చెప్పిన దేవుని ప్రజలం మనం, దేవుని బిడ్డలం మనం, ఆ మోయాబీలతో మనకు సాంగత్యమే లేదు, సొత్తే లేదు, అందుకని మనం అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి ఉండాల్సింది పోయి ఏం చేసింది? దేవుని కంటే ఎక్కువగా కుటుంబాన్ని, దేవుని కంటే ఎక్కువగా. ఇక్కడ ఏలీతో అన్నాడు దేవుడు, నువ్వు నాకంటే ఎక్కువగా నీ పిల్లల్ని గొప్ప చేశావు. కాబట్టి వ్యక్తిగతంగా మన జీవితాల్లో దేవుని కంటే ఎక్కువగా మిగతా ఎన్నిటిని చేశామో, ఎన్నిటిని ఎక్కువగా గౌరవించామో దేవుని కంటే ఎక్కువగా, అది మనం పరీక్ష చేసుకోవాలి. నిజమే, మన ఆత్మీయ జీవితంలో ప్రభువుని ఏ స్థానంలో పెట్టాం, మిగిలిన వాటిని ఏ స్థానంలో పెట్టాం, మిగిలిన వాటికి ఎంత ఎంత విలువిచ్చామో దేవునికి ఎంత విలువిచ్చాము, అది మనం పరీక్ష చేసుకోవాలి. అబ్రహాం ఇచ్చాడు విలువ, అబ్రహాం ఒక్కడు ఇచ్చాడు విలువ దేవునికి. ఏంటి? నీకు ఒక్కగానొక్క కొడుకు నాకు ఇస్తావా అంటే, ప్రభువా నీకంటే నాకు ఎక్కువ ఏది కాదు, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. 73వ కీర్తనలు అంటాడు, ఆకాశమందు నీ ఉండగా లోకంలో నాకు ఇంక ఏది కూడా అక్కరలేదు. కుటుంబం వద్దు, డబ్బు వద్దు, పొలాలు వద్దు, ఇంకోటి వద్దు, పేరు వద్దు, ఎందుకంటే నువ్వు ఉన్నావు నాకు సార్, నువ్వు ఉన్నావు సార్. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన స్థానం అది, ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి ఆ స్థానం అది. వ్యక్తిగతంగా మన జీవితాల్లో మనం దేవునికి ఏ స్థానం ఇచ్చామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నయోమి ఇచ్చింది ఏ స్థానం ఇచ్చింది? దేవుణ్ణేమో తక్కువ చేసింది. ఆమె సంపద, ఆమె కుటుంబం, నేను బాగుండాలా, మిగిలిన వాళ్ళందరికంటే నేనే బాగుండాలని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళి, అందుకనే ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తూ వచ్చాము, నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు దేవునికి ఏం కాలేదు, నీవు దాసుడు కాలేదు, దాసుడు కాలేదు, దేవుని మాటకు లోబడలేదు నువ్వు. సొదొమ గొమొర పట్టణాలు అగ్నిగంధములతో అగ్నితో బూడిదైపోయినాయి. ఇప్పుడు కూడా మొక్కలు కూడా మొలవు. ఇరాక్ ప్రాంతాలు అవే సొదొమ గొమొర పట్టణాలు, అక్కడే ఉన్నాయి ఆ 2 పట్టణాలు. ఇప్పుడు కూడా ఆనవాళ్ళు కనబడుతూ ఉన్నాయి. ఆకాశం నుంచి గంధకం కురిస్తే ఇప్పటికి కూడా బూడిద తప్ప ఇంకా అక్కడ ఏం లేదు, చెట్లు లేవు. ఎందుకు? కారణం ఏంటి అని అంటే, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో వాటిని గురించి రాయబడింది. 16వ అధ్యాయము 49వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16:49 చదవండి. 49. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలను కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి. కాబట్టి ఇంకా నాకు ఇంకేం అవసరం, ఎదుట అవసరం, మిగతా వాళ్ళ సంగతి నాకు అవసరమే లేదు. కాబట్టి దీనులు నాకు అక్కర్లేదు, దరిద్రులు నాకు అక్కర్లేదు. అరే వాళ్ళు కొంచెం పేద స్థితిలో ఉన్నారంటే ఏం పర్వాలేదు, నాకేం వాళ్ళ అవసరం లేదు. కాబట్టి నేను, నా కుటుంబం, నేను బాగుంటే చాలు. నిర్విచారమైన సుఖ స్థితి సొదొమ గొమొర పట్టణాలు, ఇరుగు పొరుగు పట్టించుకున్నది కాదు. అందుకని ఏమైపోయింది అని అంటే, అగ్ని గంధకములతో మండు అవి.
ఇక్కడ కూడా మనం చూస్తాము, నీకు సర్వ సమృద్ధి ఉన్నా కూడా, నీకు అన్ని బాగున్నా కూడా నువ్వేం చేశావు? నువ్వు దేవునికి దాసుడుగా. నిజమే, మన ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు కన్యక తన ఆభరణాలు మర్చిపోద్దా, వడ్డానం మర్చిపోద్దా, కమ్మలు మర్చిపోద్దా, ఇంకా ఏమైనా విలువైన సామాగ్రి ఉంటే అది మర్చిపోద్దా? ఇర్మియా గ్రంథం 2:32లో మీరు నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు, లెక్క పెట్టడం కూడా కుదరదు, లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. కాబట్టి ప్రభు బిడ్డలంగా ఎన్నోసార్లు మనం మర్చిపోయాం. నయోమి భేద స్థితిలోనికి రావడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా కనబడట్లా. అయితే ఉంది కదా, ఇంకెందుకు పోవడం? ఆమె అన్నది కదా, రూతు గ్రంథం 2:21 నేను సమృద్ధి గలదాననే వెళ్ళాను, ఇప్పుడేం లేకుండా అయిపోయింది. సమృద్ధి ఉండి కూడా ఏం చేస్తూ వచ్చిందంటే, ఇది చాలదు అన్నట్టుగా ప్రయత్నం చేసి దేవునికి స్థానం ఇవ్వాల, దేవునికి లోబడాల, దేవునికి విధేయత చూపల. ఆ కారణం చేత ఏమైపోయిందంటే తన జీవితంలో నష్టపోయినట్లుగా. ఆత్మీయంగా మనం కూడా పరీక్ష చేసుకోవాలి, దేవునిని ఎలాంటి స్థానంలో మనం పెడుతున్నాము అని. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 29వ వచనం, 25-29. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడెను. కాబట్టి ఎవరికి సమృద్ధి? ఎవరికి? కలిగిన వానికి. కలిగిన వానికి సమృద్ధి ఉంటుంది. లేనోడి దగ్గర ఏం చేయబడుతుందంట? ఉన్నది తీసేయబడుతుంది. ఈ మాట మనం అర్థం చేసుకోవాలంటే పై వచనాలకు పోతే మనకు అర్థమవుతుంది. ఒకడికేమో కొన్ని తలాంతులు ఇచ్చాడు దేవుడు, ఒకడికేమో రూపాయి ఇచ్చాడు, ఇంకోటికేమో 2 రూపాయలు ఇచ్చాడు, ఇంకోటికేమో 5 రూపాయలు ఇచ్చాడు. 5 రూపాయలు తీసుకున్నాడు, 5 రూపాయలతో వ్యాపారం చేశాడు, కష్టపడ్డాడు, 5కి 5 10 రూపాయలు చేశాడు. రెండో వాడికేమో 2 రూపాయలు ఇస్తే వాడు కూడా వాటిని ప్రయాసపడ్డాడు, సరే నాకు ఇచ్చింది కొంచెమేలే, కొంచెమైనా పర్వాలేదులే, దీంతోనే తృప్తిగా ఉంటానని చెప్పి దాన్ని కూడా 4 రూపాయలు చేశాడు. ఇంకోటి రూపాయి ఇచ్చాడు దేవుడు, ఆ యజమానుడు, వీడు పాపం బలంగా లేడు, సన్నగా ఉన్నాడు, వీనికి స్వరం లేదు, లేకపోతే శక్తి లేదు, బలం లేదు, వీనికి ఇది ఒకటి చాలులేని ఒకటి ఇచ్చాడు. వాడు ఏం చేశాడు? దాన్ని దాచిపెట్టి. ఇప్పుడు వచ్చాడు యజమానుడు, వచ్చి ఏమన్నాడు? కలిగిన ప్రతి వానికి ఇవ్వబడుద్ది. ఎవడైతే కలిగి ఉంటాడో, ఇచ్చినటువంటి తలాంతుని వాటిని వృద్ధి చేసేవాడుగా ఉంటాడో, వాటిని పని కలిగిన వాడుగా ఉంటాడో, వాడికి సమృద్ధి ఇవ్వబడుద్ది. అయితే ఎవడి దగ్గర ఉండదో, ఎవడైతే లేనివాడుగా ఉంటాడో, ఏ దేవుని పరిచర్య, దేవుని పని, దేవుని ఇవన్నీ లేనివాడుగా ఉంటాడో, వాని దగ్గర నుంచి ఏం చేయబడుతుంది? ఉన్నది కూడా తీసుకు. కాబట్టి కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి ఏం చేయబడుతుంది? తీసివేయబడుతుంది. వాడు పరీక్ష చేసుకోవాలి. సమృద్ధి ఎట్లా వస్తుంది అని అంటే, నువ్వు కలిగి ఉంటే సమృద్ధి వస్తుంది. ఏం కలిగి ఉండాలా? అందరూ తమ తమ సొంత కార్యాలను చూస్తారు, అది ప్రభు పని కలిగి ఉండాలా. దేవుడిచ్చిన తలాంతుని వృద్ధి చేసేదిగా ఉండాలి. దేవుడు నీకు ఏం తలాంతు ఇచ్చాడో, సంఘ క్షేమం కొరకు నీకు ఏమి ఇచ్చాడో, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసే ప్రార్థనా వీరుడు అయితే ప్రార్థన చేసే వరం ఇచ్చాడేమో, దాన్ని నిర్లక్ష్యం చేయబాకు. అంతేకాకుండా నీవు సహకరించేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, ఆ తలాంతు దేవుడు నీకు ఇచ్చాడో, ఆ సహకారం అందించు, వాటిని దాచిపెట్టుకోబాకు భూమిలో. కాబట్టి ఒకవేళ అలాగ నువ్వు ఉన్నట్లయితే కలిగింది నీ దగ్గర నుండి తీసివేయబడుతుంది. నయోమి దగ్గర నుండి తీసివేయబడింది. ఒకప్పుడు ఉంది, అంతా బాగానే ఉంది, కరువు వచ్చినా కూడా బాగానే ఉంది, సమృద్ధిగానే ఉంది. అయితే ఒక దినం వచ్చింది, ఆ దినాన ఏం చేయబడింది? ఆమెలో నుంచే తీసివేయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం కలిగిన వ్యక్తులుగా ఉన్నామా, లేని వ్యక్తులుగా ఉన్నామో జాగ్రత్త చేసుకో, పరీక్ష చేసుకో. అయితే కానాను దేశం గురించి ఒక మాట ఉంది. ఏమిటి అని అంటే 42వ అధ్యాయం ఆది కాండంలో 1వ వచనంలో ఏమో ఐగుప్తులో ధాన్యం ఉండెను అని రాయబడి ఉంది. 42వ అధ్యాయం ఆది కాండం 1వ వచనం, ఐగుప్తులో ధాన్యం ఉండెను. 5వ వచనంలో కరువు కానానులో ఉండెను. ఎక్కడుంది కరువు? ఎక్కడ ఉండాలా? ఐగుప్తులో ఉండాలా కరువు. అయితే ఐగుప్తులో ఏముంది? ధాన్యం ఉంది. కరువు సమృద్ధి ఎక్కడ ఉండాలా? కానానులో ఉండాలా. ఎక్కడుంది కరువు ఇప్పుడు? కానానులో. నయోమి దగ్గర ఏముండాలా? నయోమి ఎవరు? దేవుని బిడ్డ. నయోమి ఎవరు? సర్వశక్తుని కుమార్తె. కాబట్టి ఆమె దగ్గర ఏముండాలంటే సమృద్ధి ఉండాలా. అయితే ఇప్పుడు ఏమైంది?
నన్ను ఎందుకు అట్లా పిలుస్తారు? నేను ఏమీ లేని రిక్తురాలను. దేవుడు నన్ను అట్లా చేశాడు. సమృద్ధితో ఉండాల్సిన ఈమె, దీవించబడాల్సిన ఈమె ఏమైపోయిందనంటే ఏమి లేనిదైపోయింది. ఏ కారణం అనంటే ఆమె దేవునికి దాసుడు కాలేదు, దేవునికి లోబడలేదు. సర్వ సమృద్ధి ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు విధేయత చూపలేదు. అందుకని కలిగింది కూడా ఏం చేయబడిందంటే ఆమె దగ్గర నుంచి తీసివేయబడినట్లుగా మనము మొదటి తలంపులో మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనం. నెహెమ్యా గ్రంథం 9:35 చదవండి. 9వ అధ్యాయం 35వ వచనం. వారు తమ రాజ్య పరిపాలనా కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైరి. నీవు చూపిన గొప్ప ఉపకారములన్నిటిని మర్చిపోయారు వాళ్ళు. నువ్వు చేసిన ఉపకారములన్నిటిని మర్చిపోయి ఫలవంతమైన భూమిని అనుభవిస్తూ ఉండి కూడా ఏం చేయలేరు? వాళ్ళు నిన్ను సేవించలేదు. వారు నిన్ను సేవించరైరి, మారు మనసు పొందరైరి. అందుకనే వారు తర్వాత ఏమైపోయారంటే బానిసలైపోయారు, ఏమి లేని వారు అయిపోయారు, దోచుకొనబడ్డారు. ఏం కారణం? ఎందుకు దోచుకోబడ్డారు? ఎందుకు అవిధేయులైపోయారు? ఎందుకు ఏం లేని వారుగా కనబడుతున్నారు? ఎందుకు వారు ఇంత తక్కువ స్థితిలోనికి రాబడ్డారు? నయోమి ఏంటి? ఏమి లేదైపోవడం ఏంటి? మధురమైన నయోమి మారా చేదైపోవడం ఏంటి? ఎందుకు అనంటే, ఎందుకు చెప్పండి? వారు ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఉపకారాలను, ఆయన చేసిన మేలును తలంచక మారు మనసు పొందకుండా ఏమైపోయారంట? వారు సేవించినటువంటి వ్యక్తులుగా కనబడుతుంది. కాబట్టి ప్రభు బిడ్డలంగా మన జీవితాల్లో దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, ఫలవంతమైన దినాలను బట్టి, లేక వాటి అన్నిటిని బట్టి సంతోషించక మారు మనసు పొందకుండా కలిగినది కూడా నువ్వు లేని వ్యక్తికి దాన్ని దాచిపెడుతూ నీ తలాంతుని దేవుని కొరకు వినియోగించకుండా ఒకవేళ ఉంటే అది ఒక దినాన కలిగిన వాని దగ్గర నుంచి తీసివేయబడుద్ది, లేని వాని దగ్గర నుండి తీసివేయబడుద్ది, కలిగిన వానికి ఇవ్వబడుతుంది. కాబట్టి నయోమి జీవితంలో ఇదే జరిగినట్లుగా మనం ఈ మొదటి తలంపులో మనం చూస్తాం. నయోమి అన్నది, ఓ నేను సమృద్ధి గలదానే వెళ్ళాను, కానీ ఇప్పుడు ఏమి లేని పరిస్థితి వచ్చింది నాకు. ఏ కారణం అంటే నేను ఆయన సేవించలా. అన్నీ ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు, అన్ని సమృద్ధిగా ఫలవంతమైనగా ఆయన అనుభవిస్తున్నప్పుడు నేను మర్చిపోయాను ఆయన్ని. లెక్కలేని సార్లు మర్చిపోయాను. అందుకే నేను ఆత్మీయ జీవితంలో ఇంతగా వెనకబడిపోయాను, నేను ఇంతగా దిగజారిపోయాను నేను. అందుకని నన్ను నయోమి అని పిలవకండి, నన్ను ఏమని పిలవండి? మారా అని పిలవండి అని నయోమి అన్నట్లుగా మన ఆత్మీయ జీవితాలను కూడా ఒకసారి పరీక్ష చేసుకుందాం. రెండవదిగా మనం గమనిస్తే రండి 21వ వచనం, ఋతు గ్రంథం 2:21. నేను సమృద్ధి గలదాననై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. ఇప్పుడు ఆమె అంటుంది, దేవుడే నా మీద సాక్ష్యం పలికాడు, దేవుడే నా మీద విరుద్ధమైన సాక్ష్యం పలికాడు. ఇంకెంత గొప్ప, ఇంతకంటే ఇంకా అవమానంగా ఏముంటుంది? ఇంతకంటే దుఃఖకరమైన సందర్భం ఏముంటుంది? దేవుడే ఆమె మీద ఏం పలికాడంట? సాక్ష్యం పలికాడంట. రూతుని గురించి ఏమని పలికాడు? రూతుని గురించి ఏమని పలికాడు? రండి, 2వ అధ్యాయం 2వ అధ్యాయము 12వ వచనం. నీవు యెహోవా చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు వచ్చావు అని నీకు సంపూర్ణమైన బహుమానం. నీవు చేసిన దానికి నువ్వు ప్రతిఫలం పొందుతావు. రూతునేమో గొప్ప సాక్ష్యం, మంచి సాక్ష్యం రూతుకి. అబ్బా ఎంత మంచిదానివి నువ్వు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఆయన రెక్కల కింద నువ్వు ఉంటావు, నువ్వు గొప్పదానివి అవుతావు, నువ్వు దీవించబడతావు. మంచి సాక్ష్యం ఉంది రూతుకి. అయితే ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన రూతు ఏమే, మొదటి నుంచి ఉన్నాము కూడా కాదు, ఫస్ట్ నుంచి ప్రభుని నమ్ముకున్నాము కూడా కాదు. నిన్నగాక మొన్న వచ్చిన ఏమికి ఎట్లాంటి సాక్ష్యం? మంచి సాక్ష్యం. ఎప్పటి నుంచో ఉంది నయోమి, పూర్వకాలం నుంచి ఉంది నయోమి, ఆరంభం నుంచి ఉంది నయోమి. నయోమికి ఎలాంటి సాక్ష్యము? దేవుడు విరుద్ధంగా పలికినటువంటి సాక్ష్యం. కాబట్టి రెండోదిగా పరీక్ష చేసుకోవాలి, మనము మన సాక్ష్యం ఎట్లుంది. రండి, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము,
కీర్తన గ్రంథం 33:17. 15 33వ అధ్యాయం. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు. వారి క్రియలన్నీ ఆయన ఏం చేసేవాడు? విచారించువాడు. అందరినీ ఒకే రీతిగా కలుగు చేశాడు, అందరినీ ఒకేలాగా ఆయన నిర్మించాడు. ఆయన అందరి హృదయాలను ఎరిగిన వాడు. కాబట్టి క్రియలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన పరీక్షించువాడు అనేది మనం చూస్తాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ అంటాడు పౌలు అపోస్తుడు, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమునికే గాని నీతియుక్తంగా విధేయత కానీ మీరు దానికే దాసులు అవుతారు. నువ్వు దేనికైతే లోబడతావో, నువ్వు దేనికైతే విధేయత చూపుతావో దానికి ఏమవుతారంట? మరి దానికే దాసులు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాము, మన సాక్ష్యము నయోమి మీద విరుద్ధమైన సాక్ష్యం ఉంది, రూతుకేమో మంచి గొప్ప సాక్ష్యం. అందుకని పౌలు అపోస్తలుడు అన్నాడు, నువ్వు దేనికి లోబడుతున్నావు అదే నీ మీదకి వస్తుంది, అదే నీ మీద సాక్ష్యం. ఇంకో మాట చదవండి రండి, తీతుకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2:7. ఏ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవే సత్కార విషయం మాదిరి. సరే అక్కడంటే నువ్వు మాదిరిగా ఉండు, నువ్వు మాదిరి కనపరుచుకో. కాబట్టి దేవుడు నీ మీద మంచి సాక్ష్యం ఇవ్వాలి, దేవుడిని పరపక్షమందున్నవాడు మంచి సాక్ష్యం ఇవ్వాలి. అందుకని నీవు చాలా జాగ్రత్తగా ఉండు, చాలా మాదిరిగా ఉండు. యోబు గ్రంథం 15లో ఒక మాట ఉంది, చదవండి ఆ మాట. యోబు గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 15:6. నేను కాదు, నీ మాటలే నీ దోషమును శాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. కాబట్టి నీ పెదవులే, నీ మాటలే నీ మీద ఏం చేస్తున్నాయి? సాక్ష్యం పలుకుతున్నాయి. కాబట్టి అన్నది కదా ఆమె, నేను సర్వ సమృద్ధి గలదాననే. కాబట్టి ఇప్పుడు ఆ మాటలే ఆమె మీద సాక్ష్యం పలికినాయి. ఇంకో మాట అంటాడు లూకాసు వార్తలో, రండి లూకాసు వార్త 19వ అధ్యాయము 22వ వచనం. 19:22. లూకాసు వార్త 19:22. అందుకతడు, చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టే. కాబట్టి నువ్వేం చెప్తావు, నువ్వు అన్న మాటను బట్టే నీకు తీర్పు, నువ్వు చెప్పిన దాన్ని బట్టే నీకు తీర్పు. కాబట్టి నయోమి కూడా అదే అన్నది. ఏమన్నది? బాగానే ఉన్నావు కదమ్మా, బెత్లెహేములో సమృద్ధితోనే ఉన్నావు కదా, సర్వసమృద్ధి కలిగే ఉన్నావు కదా, ఇంకెందుకు పోవడం అని అంటే, ఏమో కరువు వచ్చేసింది. కాబట్టి కరువు వచ్చింది, నేను ఏం లేని దాన్ని, నాకు కష్టం, నా కుటుంబానికి కష్టం. కాబట్టి సమృద్ధి ఉందంటే లేదు, సమృద్ధి లేదు, ఏం లేదు, నేనేం లేదు, అల్లాడిపోతున్నాం, కరువుకి ఎండిపోతున్నాం, కరువులో ఇబ్బంది పడిపోతున్నాం. అందుకని నేను మోయాబు దేశానికి వెళ్తా. అదేమో ఉద్దేశం. బహుశా బంధువులు అడిగి ఉండొచ్చు, ఎందుకమ్మా పోవడం అంటే, అమ్మో ఈ కరువులో మేము, నా కుటుంబం, నేను అల్లాడిపోతాం, చచ్చిపోతాం, మా పిల్లలు ఏడుస్తారు, అందుకని నేను వెళ్తాను అంటే ఏమి లేదు నాకు అన్నట్టుగా నిరూపించి చెప్పుకుందామే. అందుకని అంటాడు, నీ నోటి మాటలను బట్టే, నీ మాటలే నీ మీద ఏం చేస్తాయి? సాక్ష్యం ఇస్తాయి. కాబట్టి ప్రౌఢిడలు చాలా జాగ్రత్తగా ఉండాలి. హిందువులైతే ఒక మాట అంటారు, హిందువులైతే ప్రతిదానికి ఏదో ఒకటి కల్పిస్తారు. వాళ్ళు ఏమంటారంటే, నాకేం లేదు అని అన్నాం అనుకో, మనకు ఒరే అటు అనబాకరా, పైన తదాస్తు అంటారా వాళ్ళు ఉంటారు, అటు అయిపోద్దిరా నీకు అని. తదాస్తు అనే వాళ్ళు ఉంటారంట. అట్లంటే వాళ్ళు తదాస్తు అనగానే అటు అయిపోతారు. నిజమే, అంటే వాళ్ళు ఉన్నారని కాదు, నయోమి నిజమే, నయోమి జీవితంలో అదే జరిగింది. నాకేం లేదు అని అన్నది, అందుకని నేను ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది, ప్రజలందరికీ అట్లా నమ్మించింది. కాబట్టి నాకేం లేదు, నేనేం చేయలేను, నా వల్ల కాదు, నా వల్ల ఏది కూడా అవ్వదు అని చెప్పి ప్రజలను నమ్మించింది. ఒక దినం వచ్చింది, నీ నోటి మాటను బట్టే దేవుడు నీ మీద సాక్ష్యం, నువ్వు చెప్పిన మాటను బట్టే ఇప్పుడు ఏం లేదు, నిజంగానే ఏం లేని వ్యక్తి అయిపోయి. కాబట్టి నయోమి జీవితంలో అక్కడ అంటాడు, చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడు. కీర్తనల గ్రంథంలో మాట చదువుతాం రండి,
64వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథం 64:8. వారు కూలుదురు, వారు కూలుటకు వాళ్ళు పడిపోతారు, వాళ్ళు నిజంగా ఏమి లేని వాళ్ళు అవుతారు. వాళ్ళు అలా అవడానికి కారణం ఏంటి అని అంటే వారి నోటి మాట బట్టే. నోటి మాటను బట్టి వాడు ప్రభుబిడ్డలంగా మనం పరీక్ష చేసుకోవాలి. కాబట్టి మనం ఎలాంటి వ్యక్తులుగా ఉన్నాం? నయోమిలాగా అబద్ధాలు ఆడుతున్నావేమో, నయోమిలాగా మరి నయోమి కూడా తన బంధువులందరి మధ్య ఏమి లేనున్నట్టుగా నటించింది. ఉన్నదాంతో తృప్తిగా ఉండొచ్చు కదా, ఉన్నదాంతో అందరూ ఉన్నారుగా, వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉండొచ్చు కదా. అట్లా లేదు నయోమి, నాకేం లేదన్నట్టుగా చేసింది. తద్వారా వారు కూలుటకు, వారు పడిపోవడానికి కారణం ఏంటంటే వారి నోటి మాటే. నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడి జాగ్రత్త. ప్రభు బిడ్డలను చాలా జాగ్రత్తగా యథార్థత కలిగిన వారమై ప్రవర్తించవలసిన వారంగా మనం ఉన్నాం. సరే, ఇక 3వ విషయానికి వెళ్తే ఋతు గ్రంథం, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఋతు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం చివరి మాట. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేమునకు. అయితే ఇక చాలా విషయాలు ఉన్నాయిలే కానీ ఇప్పుడు అంత సమయం కాదు. నయోమి తన పొరపాట్లన్నీ తెలుసుకున్నది. నయోమి తన పడిపోయిన సాక్ష్యాన్ని గ్రహించింది. నయోమిలో ఉన్న బలహీనతలన్నిటినీ ఎరిగింది. అవన్నిటిని ఒప్పుకున్నది, విడిచిపెట్టింది. తిరిగి నయోమి బెత్లెహేమునకు తిరిగి వచ్చిరి. మోయాబు దేశం నుండి తిరిగి వచ్చింది. ఎప్పుడైతే మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిందో, ఎప్పుడైతే తిరగడానికి ఇష్టపడిందో, ఆ సందర్భం ఏంటి చెప్పండి? ఆమె తిరిగి వచ్చిన సందర్భం ఎలాంటి సందర్భం? యవల కోత ఆరంభము, కోతకాలము. అయిపోయిన కాలం కాదు, కోతకాలం. కోత కోస్తే సమృద్ధి. కోత కోసిన పంటను తీసుకెళ్లి ఇంట్లో దాచిపెట్టుకుంటారు. అంటే ఉద్యమం ఆరంభంలోకి వచ్చేసింది ఆమె. ఎప్పుడైతే ఒప్పుకుందో, ఎప్పుడైతే నేను రిక్తురాలనని ఒప్పుకుందో, నేను అబద్ధం మాట్లాడానని ఒప్పుకుందో, నేను మోసపోయానని ఒప్పుకుందో, సమృద్ధి ఉండి కూడా ప్రభుని సేవించలేదు, ఇప్పుడు నేను సేవించాలని తీర్మానం చేసుకుందో, ఎప్పుడైతే ఆమె అవిధేయతలన్నిటిని ప్రభు దగ్గర ఒప్పుకొని తిరిగి రావడానికి ఇష్టపడిందో, ఆ సందర్భం, తిరిగి వచ్చిన సందర్భం ఎట్లాంటిదంటే గొప్ప ఆశీర్వాదం సందర్భం, కోత ధాన్యము సమృద్ధిగా ఉన్న సందర్భం. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, దేవుని దగ్గర మన బలహీనతలు ఒప్పుకుంటామో, అప్పుడు మన జీవితంలో ఏముంటుంది అని అంటే సమృద్ధి. తప్పిపోయిన కుమారుడు బుద్ధొచ్చిన కుమారుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో, వాడు తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి వస్త్రాలు సరిగా లేవు. బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. తిరిగి రాగానే తండ్రి ఏమన్నాడు చెప్పండి? సంతోషించండి, కొవ్విన దూడను తీసుకొచ్చి వధించండి, ఎందుకంటే తప్పిపోయినది తిరిగి దొరికింది. ఎప్పుడైతే మన తప్పిదములు తెలుసుకుంటామో అప్పుడు ఏమొస్తుంది అంటే విందు, లేక కోత ఆరంభము, ధాన్యము, సంతోషము. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాము, నయోమి యవల కోత ఆరంభంలో తన తప్పిదములన్నిటిని తెలుసుకొని తిరిగి వచ్చినట్లుగా మనము భాగంలో మనం చూస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలంగా మన జీవితంలో కూడా ఎప్పుడైతే మన అవిధేయతలన్నీ ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనము ప్రభు దగ్గర క్షమాపణ పొందుతామో, మన మనసు మార్చుకొని ప్రభు వైపు తిరుగుతామో, మోయాబు నుండి బెత్లెహేమునకు తిరిగినట్లుగా ఎప్పుడైతే తిరుగుతామో అప్పుడు మన జీవితంలో యవల కోత ఆరంభమవుతుంది. కాబట్టి పంట చేతికి వచ్చిన స్థితి, పంట చేతికి వచ్చినప్పుడు ఎంత సంతోషం కదా. కాబట్టి మన జీవితం అంతా కూడా అలాగూ సంతోషంతో దేవుడు దీవిస్తాడు. కానీ అన్నీ ఉండి కూడా నీవు ప్రభుని సేవించకుండా దేవునికి హృదయాన్ని దూరం చేసుకుంటే ఒక దినాన నీ దగ్గర నుంచి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. దానికి కారణం నీ నోటి మాటే. నీ హృదయంలో నువ్వు ఉన్నటువంటి నీ తలంపే నీ నష్టానికి కారణం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాము, ఆమె తిరిగి వచ్చినప్పుడు ఎంతో యవల కోత ఆరంభము అనేది 3వ తలంపులో మనం చూస్తాం. ఒక మాట ఉంది, నేను త్వరగా చెప్తాను. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8. ఆ మాట దైవ భక్తి
4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబోవు జీవ విషయంలోను వాగ్దానంతో కూడిన అది అన్ని విషయాల్లో ప్రయోజనకరం. కాబట్టి దైవభక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరము. అది అన్ని విషయంలో చాలా మనం అనుకుంటాము, ఈ మందిరాలు ఇంతేలండి, అట్టగే చెబుతుంటారు, ఏదో భక్తి చేయమంటారు, అట్టుంటారు ఇట్టంటారు, ఏదో పోయామా వచ్చామా వెళ్ళామా వచ్చామా అట్లుంటే సరిపోదులే అని మనం అనుకుంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను అన్నిటిలో ప్రయోజనకరం. అన్నిటిలో ప్రయోజనకరం, కొన్నిటిలోనే కాదు, అన్ని విషయాల్లో ప్రయోజనకరం, అన్ని విషయాల్లో లాభకరం అది. అందుకని అంటాడు సామెతల్లో కలిమియు సంపదయు వాణి ఎంట ఉండును. ఎవని ఎంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాణి ఎంట. కాబట్టి ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో నీ ఇంటి, నీ కుటుంబం, నువ్వు, నీ జీవితం దీవించబడుద్ది. ఆరంభం ఎవరికోత ఆరంభం వలె ఉంటుంది. లేకపోతే కళ్ళం ఊడ్చినటువంటి అది కాదు కానీ, కరువు కాదు కానీ ఎవరికోత ఆరంభము, ఉజ్జీవము, సంతోషము, విందు. కాబట్టి ఆశీర్వాదము ఎప్పుడు అనంటే ఎప్పుడైతే నువ్వు తిరిగి వస్తావో అప్పుడు. మోయాబు దేశం నుండి ఎప్పుడైతే నయోమి తిరిగి వచ్చిందో, తన అవిధేయతలు ఒప్పుకుందో, పశ్చాత్తాపడిందో, ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నదో, అప్పుడే యవలకోత ఆరంభం. కాబట్టి దైవ భక్తి అది ఇప్పటికే కాదు, శరీర సంబంధమైన సాధకము. ఎక్సర్సైజ్ కొంతవరకే మేలు, ఎక్సర్సైజ్ చేస్తే కొంతవరకే. అయితే ఈ దైవభక్తి కనుక నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే అది ఇప్పటికీను రాబోయే యుగానికి కూడా మనకెంతో మేలు, ప్రయోజనకరం. అది పరలోకంలోనూ ప్రయోజనమే, ఈ లోకంలో కూడా ప్రయోజనం. అందుకనే దాని విషయమై సాధకం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకని అంటాడు, అతిక్రమములను దాచిపెడితే ఏం చేయరంట? ఎప్పటికి కూడా వర్ధిల్లం. దాచిపెట్టకూడదు. ఏం చేయాలా? దాచిపెట్టకుండా నయోమి ఒప్పుకున్నట్లు ఒప్పుకో. నన్ను మారా అని పిలవండి, నేను ఒప్పుకుంటున్నాను, నిజమే, నా జీవితంలో నేను నయోమినే, మధురమే, కానీ ఇప్పుడు పాడైపోయా, సర్వ సమృద్ధి ఉండి కూడా ప్రభుని సేవించలేకపోయా, మారు మనసు పొందలేకపోయా. కాబట్టి నా నోటి మాటలను బట్టి ఇవాళ నాకు అయింది. సమృద్ధి ఉండి కూడా ఏం లేదని అబద్ధం ఆడాను నేను. అందుకని ఇవాళ నిజంగానే ఏం లేకుండా అయిపోయింది. కనుక ఇప్పుడు నేను దాచిపెట్టట్లేదు, ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. అందుకని నా జీవితంలో యవలకోత ఆరంభమైంది. పంట చేతికి వచ్చిన సందర్భం కనపడుతుంది. కాబట్టి అతిక్రమణలో దాచిపెట్టువాడు ఏం చేయబడ్డు? దాచిపెడితే వర్ధిల్లం ఎప్పటికి కూడా. కొంతమంది దాచిపెట్టారు. యెహోషువ గ్రంథంలో ఆకాను కొంత దాచిపెట్టుకున్నాడు. అందుకని ఏం జీవితం విజయం రాలా. సరే, ఇప్పుడు ఆ సందర్భాలు ఆలస్యం అయిపోతుంది. అపోస్తుల కార్యంలో కూడా ఒకళ్ళు దాచిపెట్టారు. రండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం ఆ మాట చదువు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనం గమనిస్తాము. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూస్తాము. కాబట్టి ఏంటి మీ సంగతి, మీ ఆత్మీయ స్థితి ఏంటి అని అంటే 2వ వచనంలో, భార్య ఎరుగకనే వాడు దాని వెలలో కొంత దాచిపెట్టుకున్నాడు. భార్య దాచిపెట్టుకుంది, భర్త దాచిపెట్టుకున్నారు. అరే, పరిశుద్ధాత్మను మోసపుచ్చారు మీరు, దాచిపెట్టుకోవడం ఏంటండి, యథార్థంగా ఉండాలి కదా అంటే దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకుంటే ఇద్దరు ఏమైపోయారు? నష్టం. కాబట్టి దాచిపెట్టువాడు వర్ధిల్లడు ఎప్పటికి కూడా. నయోమి దాచిపెట్టుకోవట్లా, ఒప్పుకుంటుంది. అవును ప్రభా, నేను మోయాబు దేశంలో ఉన్నాను, మోయాబులో మోసం ఉంది, మోయాబులో అబద్ధం ఉంది, మోయాబులో అన్నికి కానివన్నీ కూడా ఉన్నాయి, వాటిని విడిచిపెడుతున్నాను, మోయాబు దేశాన్ని విడిచిపెడుతున్నాను, ఇదిగో బెత్లెహేముకు వస్తున్నాను నేను. నయోమి తీర్మానం చేసుకుంది. అప్పుడు నయోమి జీవితంలో యవలకోత ఆరంభమైంది. మన జీవితంలో కూడా అతిక్రమణ దాచిపెట్టుకుంటూ ఒప్పుకుంటే ఏం చేయబడతాము? వర్ధిల్లుతాం, దీవించబడతాం. ఇంకో మాట అన్నాడు మలాకీ గ్రంథంలో, ఆ మాట చదివి ప్రార్థన చేసుకున్నాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మలాకీ 3:8 చదవండి. మానవుడు దొంగలినా? అయితే మీరు దొంగిలితిరి. కాబట్టి దొంగతనం చేస్తూ ఉన్నారు, దాచుకుంటూ ఉన్నారు, దేవుని దగ్గరనే
దాచుకుంటూ మోసం చేస్తుంది. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనము ఋతు గ్రంథంలో నయోమి మనకు ఒక హెచ్చరికగా ఉంది. నయోమి మనల్ని తన జీవితము, నయోమి జీవితంలో ఉన్న అనుభవాలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. ఏమిటి అనంటే, ఒకటి, సమృద్ధిగా ఉండి కూడా ప్రభువును సేవించాల. అన్ని బాగుండి కూడా ప్రభువును సేవించాల. ఇప్పుడు ఏమైపోయింది? ఏమి లేనిది అయిపోయింది. తన పతనానికి కారణం ఏమిటి అనంటే ఆమె. తన జీవితంలో కరువు రావడానికి కారణం ఆమె. సమృద్ధి ఉండి కూడా అన్ని మర్చిపోయి ప్రభుని పక్కన పెట్టినట్లుగా చూస్తాం. రెండవది, ఆమె మీద దేవుడే విరుద్ధంగా సాక్ష్యము. ఆమె సాక్ష్యము ఎట్లుంది అనంటే, కాబట్టి నోటి మాటను బట్టే సాక్ష్యం. ప్రభు బిడ్డలంగా మూడవది, అయితే ఇవన్నీ ఒప్పుకున్నది, తిరిగి మనసు మార్చుకుంది. అప్పుడు ఆమె జీవితంలో యవలకోత ఆరంభంలోకి వచ్చినట్లుగా చూస్తాం. మరలా దీవెన, మరలా ఆశీర్వాదం, మరలా సమృద్ధి నయోమి జీవితంలో. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం కూడా ఒకసారి పరీక్ష చేసుకుందాం. అతిక్రమణలు దాచిపెడుతున్నావా? ఒప్పుకుంటున్నావా? దాచిపెట్టిన వాళ్ళు వదిలినట్టుగా ఎక్కడా లేదు. కొంతమంది దాచిపెట్టి, భార్యాభర్తలు ఇద్దరూ దాచిపెట్టారు, నష్టపోయారు. యెహోషువ కాలంలో ఆకాను కూడా దాచిపెట్టుకున్నాడు, అను కూడా నష్టపోయాడు. కాబట్టి కొన్నిసార్లు దాచిపెడుతున్నావేమో, ప్రభు దగ్గర క్షమాపణ పొందు. ఎప్పుడైతే క్షమాపణ పొందుతామో, ఎప్పుడైతే మోయాబును విడిచిపెట్టడానికి ఇష్టపడతామో, అప్పుడు బెత్లెహేములో సమృద్ధి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఇంటికి వస్తే వాడికి అప్పుడు అంతకుముందు తినడానికి పొట్టు కూడా లేదు. ఇప్పుడు ఏమొచ్చింది? విందు భోజనం వచ్చింది. అంతకుముందు ఏమో పొట్టు, ఇప్పుడేమో విందు. ఎట్లా? మనసు మార్చుకున్నాడు కనుక. ఎప్పుడైతే మన అవిధేయతలను క్షమాపణ ప్రభు దగ్గర ఒప్పుకుంటామో, ప్రభువు మనల్ని దీవిస్తాడు. ప్రభు మనల్ని సంతోషంతో విందులో ఉన్నటువంటి అనుభవంలోనికి తీసుకొస్తాడు. కనుక ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సొదొమ గొమొర్రా చేసిన పానులవే నిర్విచారంగా ఉన్నాయంట, పట్టి పట్టనట్టుగా ఉన్నాయంట. ఇట్లాంటి ఎన్నో ఇన్నాంలే పో అన్నట్టుగా ఉన్నాయంట. ఒక దినం వచ్చింది, ఇప్పటికి కూడా గడ్డి మొలవని స్థితి, దేవుని ఉగ్రత కుమ్మరించబడ్డది. కాబట్టి అంత దూరం వెళ్ళక మునిపే ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడే, నెహెమ్యా గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నాం 9వ అధ్యాయంలో, అయినా కూడా వారు మారు మనసు పొందరైరి అనే మాట మనం చూసాం. కాబట్టి ఇంకా ఒకవేళ మారు మనసు పొందకపోతే దేవుడు మన మీద సాక్ష్యం పలుకుతాడు. ఒక దినాన నయోమి వలె మారాలాగా మనం అనుభవిస్తాం. అందుకనే దాచిపెట్టుగా ఒప్పుకుంటే కనికరించబడతాం. యవలకోత ఆరంభంలో ఉన్నట్లుగా మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు కూడా అలాగూ వర్ధిల్లేవిగా ఉంటాయి. కనుక ప్రభు బలను సమీపిస్తుండగా మనల్ని మనం పరీక్షించుకుంటూ, మన అవిధేయతలు ప్రభు బల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి, అట్లు దేవుని ద్వారా దీవించబడే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడుతుంది.